అతిశయం ప్రదర్శించిన అధికార పార్టీ ఇవాళ గత వారం 10 రోజులుగా అభ్యర్థిత్వాల ఖరారు పేరిట వాళ్ళ పార్టీలో స్వయంగా సృష్టించుకుంటున్న సంక్షోభం. 4 ఎంపీలు ఇప్పటికి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు, బాలస్వారి గారు, కృష్ణదేవరాయలు గారు, ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు పార్టీతో విభేదించున్నారు. ఇప్పటికే ఎంపీలు పార్టీ నుంచి దూరం జరుగుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు ఇవాళ రక్షణ్ నిధి గారు, ఎలిజా గారు, ఆర్దర్ గారు, ఎంఎస్ బాబు గారు, ఉండవల్లి శ్రీదేవి గారు లాంటి 5 దళిత ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీతో విభేదించారు. పార్థసారథి గారు లాంటి బీసీ ఎమ్మెల్యే, అదే సందర్భంలో జంగా కృష్ణమూర్తి గారు లాంటి బీసీ ఎమ్మెల్సీ పార్టీతో విభేదించి వాళ్ళ అసంతృప్తి ఎక్కడ దాచుకోకుండా బహిరంగంగానే వెలగొక్కుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో వైసీపీ పార్టీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది ఆల్రెడీ ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇటువంటి సందర్భంగా వైసీపీ పార్టీ డిఫెన్స్ మోడ్లో ఉండి నేను చాలా ఎఫెన్సివ్గా ఉన్నాను అని చెప్పని పిక్చరైజ్ చేసుకోవడానికి ఈ విధమైన నెగిటివ్ క్యాంపెయినింగ్కి దిగుతూ ఉన్నారు. ఇక్కడ ఇదొకటే కాదు, రీసెంట్గా జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ కాంక్లేవ్లో ఆయన అసమర్థత, ఆయనకున్న పరిజ్ఞానం ఏంటి, ఒక జాతీయ స్థాయి మీడియా ప్రతినిధి రాజ్దీప్ సర్దేశాయ్ అని ఆయన దేశవ్యాప్తంగా చాలా మహామహులైన నాయకుల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆయన ఒక చాలా సింపుల్ క్వశ్చన్ అడిగింది, మీరు చాలా ఘనంగా మీ ఎడ్యుకేషన్ పాలసీ గురించి చెప్పుకుంటున్నారు కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏంటి అని చెప్తే దాన్ని కూడా సమాధానం చెప్పలేని ఈయన నిస్సహాయత, ఈయన అసమర్థత ప్రజల్లో నవ్వులుపాలైంది. అదే సందర్భంలో ఒక హైకోర్టు న్యాయమూర్తి గారికి 2 కోట్ల రూపాయల వజ్రాలు బొదిగిన వాచి బహుమానంగా పంపించారు అని చెప్పని మన మీడియాలోనే వచ్చింది. అది ఆ వార్తకి ఇప్పటిదాకా సహేతుకమైన సమాధానం ఇవ్వలేని నిస్సహాయతలో ఉండి, ఎందుకంటే ఖచ్చితంగా ఆ కృత్యానికి పాల్పడ్డారు కాబట్టి డైరెక్ట్గా పేర్ల గురించి పేర్లతో కూడా ప్రస్తావన చేసినా కూడా ప్రభుత్వం వైపు నుంచి కనీసం మాత్రం వివరణ రాలా. అన్నిటికన్నా ముఖ్యంగా రోజా గారు పర్యాటక శాఖ మంత్రిగా ఉండామె రీసెంట్గా తన నియోజకవర్గంలో పుత్తూరులో 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వర్ గారు వీడియో సాక్ష్యాధారాలతోటి ఒక వీడియో రిలీజ్ చేశారు. నాకు చైర్మన్ పదవి ఇవ్వడానికి 70 లక్షల రూపాయలు నన్ను డిమాండ్ చేశారు, నేను 40 లక్షలు ఇచ్చాను అని చెప్పని. వీటిల్లో దేనికి ప్రభుత్వ పరంగా వివరణ లేదు, చర్యలు లేవు. ఇవి ప్రజల్లో చాలా పలచనవుతూ ఉన్నాయి, చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో షర్మిల గారు లేవనెత్తుతున్న అంశాలకి సరైన వివరణ ఇవ్వలేక, ఆమె లేవనెత్తుతున్న ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఆమె వ్యక్తిత్వ హనానికి పాల్పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మా కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది అని చెప్పని తాను ఒక బాధితుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇవన్నీ 2019కి ముందు ఈ స్ట్రాటజీస్ అన్నీ వర్కౌట్ అయినాయి. ఇవాళ ప్రజలు వీటిని పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రజలు ఇవాళ పాలకుడిగా మీ పాలనా దక్షత ఏంటి, మీరు ఎన్నికలకు ముందు ఏం వాగ్దానాలు చేశారు, ఆనాటి ప్రభుత్వం మీద ఏం ఆరోపణలు చేశారు, ఆ చేసిన ఆరోపణలు ఎంతవరకు నిగ్గుదేల్చగలిగారు, ఈనాడు పాలకుడిగా మీరు ఏ స్థాయి పనితీరు కనపరిచారు, మా జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపించారు, మా పిల్లలకి మెరుగైన ఉపాధి కల్పించారా లేదా, శాంతి భద్రతలు సక్రమంగా కాపాడబడుతున్నాయా లేదా, ఇవాళ ఆస్తుల విలువ సక్రమంగా మెయింటైన్ అవుతుందా లేదా, ఇవాళ ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందా తగ్గిందా, జీవన ప్రమాణాలు మెరుగైనయా తరుగైనయా, మీరు ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారు లేదా, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు తప్ప మీరు పెంచిన 8 సార్లు కరెంటు బిల్లు ప్రజలకు గుర్తుంది, మీరు 3 సార్లు పెంచిన ఆర్టీసీ ఛార్జీలు ప్రజలకు గుర్తున్నాయి, మీరు పెంచిన రేషన్ ధరలు ప్రజలకు గుర్తున్నాయి, మీరు పెంచిన రిజిస్ట్రేషన్ ధరలు ప్రజలకు గుర్తున్నాయి, మీరు మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పని వాళ్ళ ఒక మాఫియా మద్యం పాలసీ నడుపుతున్నారు. ఇవాళ లిటరల్గా మాఫియా మద్యం పాలసీ. ఎందుకనంటే అసలు ట్రాన్స్పరెన్సీ లేని మద్యం పాలసీ, మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని చెప్తారు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. అన్నిటికన్నా ముఖ్యంగా గత ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తే దాంట్లో కుంభకోణం జరిగింది అని చెప్పని, దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేశారు. ఇవాళ మీరు ఆ ఇసుక పేరిట ఒక ఇసుక ఏంటి, రీసెంట్గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు క్వాడ్జీ అక్రమ తవ్వకాల గురించి, సిలికా శాండ్ అక్రమ తవ్వకాల గురించి హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఆయన అక్కడ ధర్నా చేస్తా బాహాటంగా అక్కడ జరుగుతున్న దోపిడీని ఎత్తి చూపిస్తే కనీస మాత్రం చర్యలు ప్రభుత్వం వైపు నుంచి లేవు. ధూళిపాల నరేంద్ర గారు గుంటూరు జిల్లాలో ఆ పొన్నూరు నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ క్వారింగ్ గురించి 80 అడుగుల లోతున నాకు తెలిసిన గ్రామాలు అవన్నీ కూడా, మాణికలరావు గారు నాది ఇద్దరిది ఆ గుంటూరు ప్రాంతమే, మాకు అక్కడ స్పష్టంగా ఆ ప్రాంతంతో పరిచయం ఉంది. ఆ గ్రామాలు మొత్తం కూడా మామిడి తోటలకి చాలా మంచి పేరు ఉంది, సేకూరు గ్రామం. అటువంటిది ఆ గ్రామం మొత్తాన్ని వాళ్ళ తోటలు లేకుండా చేసేశారు, కూరగాయల పంటలు బ్రహ్మాండంగా పండాయి. అటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని వాళ్ళ 80 అడుగుల లోతున గుంటలు పెట్టేసి అక్కడ 10ల సంఖ్యలో పిల్లలు చనిపోయారు ఆ గోతుల్లో పడిపోయి. అటువంటి 100 కోట్ల రూపాయల 3 కోట్ల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అక్రమ క్వారింగ్ జరిగింది అని చెప్పని నరేంద్ర గారు ఆరోపణ చేస్తూ ఉన్నారు.
దాదాపుగా 2-3 వేల కోట్ల రూపాయల గ్రావెలు బలవంతంగా దౌర్జన్యంగా తరలించుకెళ్లారు అని చెప్పని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాటికి సమాధానం రాదు. ఎన్ని చోట్ల ప్రకృతి వనరులు లూటీ జరుగుతూ ఉంది. బైరేటిస్ అక్రమ క్వారింగ్ గురించి మన మీడియాలోనే పుంకాలకు వార్తలు వస్తూ ఉన్నాయి. లాటరైట్ ముసుగులో బాక్సైట్ తరలిస్తున్నారని చెప్పిన ఆరోపణలు వస్తున్నాయి. వేటికి సమాధానం ఎవరు? వాటి గురించి అసలు కనీసం ప్రభుత్వం వైపు నుంచి వివరణ ఎవరు? వేల కోట్ల రూపాయలు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే సిఐడి కేసులు నమోదు. సోషల్ మీడియానే కాదు, ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏ వర్గాన్ని సహించలేని పరిస్థితుల్లో మోస్ట్ ఇంటాలరెంట్గా ఈ ప్రభుత్వం మారిపోయింది. ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న ఏకైక విధానం విష ప్రచారం, అసత్యాన్ని సత్యంగా చిత్రీకరించడం. 2019కి ముందు వాళ్ళకి అది చాలా సక్సెస్ఫుల్గా ఉపయోగపడింది. ఆ రోజు ప్రజల మనసుని కలుషితం చేశారు కాబట్టి సత్యానికి అసత్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించుకున్న ప్రజలు కూడా అతని నేర చరిత్ర తెలుసు, అతని మీద ఉన్న అవినీతి ఆరోపణ తెలుసు, ఆయన మీద నమోదైన కేసుల చరిత్ర తెలుసు, ఆయన మీద నమోదైన ఛార్జ్ షీట్లు తెలుసు, వాటిలో ఉన్న డాక్యుమెంట్లు ఇవ్వడం తెలుసు. అయినా సరే ప్రజలు ఆ రోజున ఇతని వాగ్దానాల ప్రభావంలో, ఇతని ప్రచార ప్రభావంలో ఇతనికి అధికారం కట్టబెట్టారు. మరొక్కసారి అటువంటి మోసానికి ప్రజలు గురికాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇవాళ ఈ రెండు పార్టీల మీద చాలా గురుతర బాధ్యత ఉంది. ఈ రెండు పార్టీల శ్రేణుల మీద వాస్తవాన్ని ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత ఉంది. సత్యానికి అసత్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నిశ్చితంగా వాళ్ళకి వివరం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అతను 24 గంటలు కూడా నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇన్ని లక్షల కోట్లు బెనిఫిట్ చేశాను, అన్ని లక్షల కోట్లు బెనిఫిట్ చేశానని చెప్తున్నాడు. ఏ బెనిఫిట్ వెనకున్న మతలబ్ ఏంటి, ఏ బెనిఫిట్ ముసుగులో వాళ్ళ దగ్గర నుంచి ఎంత దోపిడీ ప్రభుత్వం దోచుకుంటుంది అనే అంశాలని ప్రతి బెనిఫిషరీకి చెప్పాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా గత ప్రభుత్వాల హయాంలో జరిగిన సంక్షేమ పథకాలు ఏంటి, ఆ రోజున లైఫ్ స్టాండర్డ్స్ ఏంటి, ఆ రోజు ప్రభుత్వాలు అమలుపరిచిన మిగిలిన సంక్షేమ పథకాలు ఏంటి, ఇతని ప్రభుత్వ హయాంలో ఇతని పాలనా హయాంలో ఏ అసలు సిసలు సంక్షేమ పథకాలు రద్దు చేశారు. ఇవాళ నిజంగా సమాజంలో వాళ్ళ లైఫ్ స్టాండర్డ్ పెరగడానికి, వాళ్ళ ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో బతకడానికి ఉపయోగపడే ఎన్ని పథకాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఇవాళ ప్రజలకి కేవలం డీబీటీ ద్వారా కొన్ని నిధులు ఇవ్వడం ఒక్కటే వాళ్ళ లైఫ్ స్టాండర్డ్ పెంచడం కాదు అనేది చాలా వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా విషయాలు ఉన్నాయి, మనం ఇట్లా చర్చించుకుంటూ వెళ్తే ఈ ప్రభుత్వం గురించి 1-2 గంటలు కూడా. ఇప్పుడు ఒక సింపుల్ అండి, ఇవాళ గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, కాపు కార్పొరేషను, బ్రాహ్మణ్ కార్పొరేషను, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషను, వైశ్య కార్పొరేషన్ ద్వారా క్రమం తప్పకుండా క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేసేవాళ్ళు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద 60% ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే 40% బ్యాంకు టైఅప్ తోటి లోన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే ప్రభుత్వ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగం లేకుండా సొంత కాళ్ళ మీద నిలబడాలి అనుకునే వాళ్ళకి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఫండింగ్ చేసింది. క్రమం తప్పకుండా క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేశారు. ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో రేపు వచ్చేది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2019, 20, 21, 22, 23 5 బడ్జెట్లు ఆల్రెడీ ప్రవేశపెట్టేశారు వీళ్ళు, ఫుల్ టైం బడ్జెట్లు. 5 బడ్జెట్లో వీళ్ళు వైపు నుంచి క్రెడిట్ క్యాంపుల పేరు మీద ₹1 అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క లబ్ధిదారుడికైనా సరే వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఆర్థిక ప్రోత్సాహం అందించారా? ఇప్పుడు అందరికీ తెలుసు కదండి, ఈ కార్పొరేషన్లు అన్నీ కూడా ఏర్పాటు చేసింది రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి ప్రస్తుత ప్రభుత్వం. అవును, వాటితో పాటు ఇంకా అప్పులు తీసుకోవడానికి కార్పొరేషన్ అందరికి తెలిసిందే కదా, ఇదే జరుగుతూ ఉంది ఇన్నేళ్లుగా. సరే, కీర్తన గారు సిద్ధం పేరుతోని సభ నిర్వహిస్తున్న సందర్భంలో జనజాగరణ సమితి కావచ్చు, ఇతర ప్రజా సంఘాలు అందరూ కూడా ఇవాళ ఒకటే అడుగుతున్నారు, వస్తున్నారు సభ పేరుతోని బాగుంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఎందుకు